విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. 60 లక్షల రూపాయలు విలువ చేసే 150 మోటార్ ట్రైసైకిళ్లను దివ్యాంగులకు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారిని ఆప్యాయంగా పలకరించారు. 40,000 రూపాయలు విలువ చేసే 150 ట్రైసైకిళ్లను వారికి ఉచితంగా అందజేయడంతో దివ్యాంగులు వారి హర్షాన్ని వ్యక్తం చేశారు. నేతలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొదట కోవూరులో మొదలుపెట్టాం. అక్కడ కోవూరులో దాదాపు 250 మంది వికలాంగులు మనం చేసాం. అంటే నెక్స్ట్ ఉదయగిరి, అక్కడ కూడా ఒక 150 మంది మనం చేయగలిగితే తప్పకుండా చేస్తామని. ఇటువంటి కార్యక్రమం నాకు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే సహకారం లేకపోతే మనం ముందుకు పోవాలి. ఇది చేయాలా, ఇది జరగాల. ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు గమనించారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆ ఆనందం వేరు. ఇప్పుడు చేసిన దానికి నా ఓటుని కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది. ఎందుకంటే రామనారాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు. నేను చేయలేను, కానీ తోటే నాతో రావడం, అందరినీ పలకరియడం, ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చేయాలా, ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం. ఇది కెనాల్ గురించి చెప్పాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొదటి విడతలోనే 2 రిజర్వాయర్లు తీసుకొని పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడుతున్నారు. ఈ సీజన్లో మొదలవుతాయి. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానమైనవి 1-2 చెప్తాను. మనకి గతంలోనే ఐటీఐ స్కూల్ని మనం సంగం మండలంలో పెట్టాం. ముఖ్యంగా సంగం మండలం వాళ్ళకి ఐటీఐ స్కూల్ని సంగం మండలంలో పెడితే అక్కడ భవనాలు లేక తెచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి అంతస్తులో తాత్కాలికంగా పెట్టి ఇప్పటికీ 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. భవనాలు ఎవరు, కొత్త స్కూల్ దాని ప్రాంతంలో ఎక్కడ ఇచ్చామో అక్కడికి తీసుకువెళ్ళాం.